Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ న్యూస్. నా పేరు సాయిరామ్. వేసవకాలం వచ్చిందంటే ఎండలు మండిపోతాయి. ఈ వేసవకాలంలో మజ్జిగ తాగాలి, కూలింగ్ వాటర్ తాగాలి అనే ఎన్నెన్నో ఉంటాయి. కానీ ఈ వేసవకాలంలో ఒక పండు తినాలనిపిస్తుంది. అదేంటో తెలుసా? మామిడి పళ్ళు. వేసవకాలం వచ్చిందంటే మామిడి పళ్ళు కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మామిడికాయలు అంటే ఎంతో ఫేమస్. అసలు ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకి దేశాలకు కూడా ఎగుమతులు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా మామిడి పళ్ళు కావాలంటే మాకు మొగల్తూరు మామిడి పళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అసలు మొగల్తూరు మామిడి పళ్ళు ఎందుకు ఇంత ఫేమస్? అసలు ఇక్కడ మామిడి పళ్ళు ప్రత్యేకంగా పండించడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇక్కడ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? పంట దిగుబడి ఎలా ఉంటుంది? రేట్లు ఎలా ఉంటాయి అనేది ఈరోజు రైతులతో కలిసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం అయితే మనం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఒక మామిడి తోటలో అయితే మనం ఉన్నాం. ఒకసారి మామిడి పళ్ళ రకాలు ఏంటి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటుంది పళ్ళు, అదేవిధంగా పచ్చడికి ఆవకాయ పచ్చడికి ఏ రకాల మామిడి పళ్ళు ఉపయోగిస్తారనేది ఒకసారి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు మనతో పాటు రైతు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు? రాధాకృష్ణ అండి, మొగల్తూరు మాది. మొగల్తూరు అని ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా మనకి మామిడి పళ్ళు అన్నా సరే, లేకపోతే పచ్చడి కోసం ఆవకాయ పచ్చడి కోసం కాయలు కావాలన్న మామిడికాయలు మనకు బాగా గుర్తొచ్చేది మొగల్తూరు. ఎందుకు మొగల్తూరే ఇంత ఫేమస్? దేనికైంది? ఎప్పటి నుంచో ఉన్నదండి, అది పూర్వం నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ అంతా కూడా ఇక్కడి నుంచి కొనుక్కెళ్తాం. అన్నీ బాగుంటుందండి. మా దగ్గర బంగినమిల్లి, చెర్రి రసాలు, సుగండ్రాక, కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి అలాంటి రకాలు ఉన్నాయి. పంచదార కల్తీలు అవన్నీ కూడా తోటలోకి వచ్చి వాళ్ళకి నచ్చిన కాయ కోసుకుని పట్టుకెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొగల్తూరు ఏంటి, భీమవరం ఏంటి, మామూలుగా అలాగా లంకలగూడేరు నుంచి అలా వేరే వేరే చోట్ల నుంచి వచ్చి కోసుకుని పట్టుకెళ్తూ ఉంటారండి. 100, 200, 300 అలాగా ముగ్గేసుకుని తింటాకే కోసుకుని వాళ్ళకి నచ్చిన కాయలు కోసుకుని పట్టుకెళ్తూ ఉంటారు. అనుకూలంగా ఉంటే గాలిదేవుడి అన్ని శుభ్రంగా చూస్తే జరుగుతుంది. లేదంటే ఎప్పుడైనా వర్షాలు అవి బాగోపోతే గాలి దుమ్ములు అవి వస్తుంటే మా రైతులకి అందరికీ ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం పంట ఎలా ఉంది? మీకు ఎన్ని ఎకరాలు వేసారు? అంటే మీ సొంతమా లేకపోతే లేదంటే లీజీ తీసుకుంటాం, కానీ తక్కువ కాసినాయి, బాగా తక్కువ కాసినాయి ఈ సంవత్సరం. కానీ ఏంటంటే మాకు ఓ చెట్టు కాసింది, ఓ చెట్టు కాయలేదు, అలా ఇబ్బందులుగా ఉన్నాయి. అంటే చూసుకుంటే అంటే ఇక్కడ మనకి వచ్చేసి మొగల్తూరు అంటే మొత్తం కూడా మామిడి తోటలే బాగా ఫేమస్. అసలు ఎలా ఉంది ఈ సంవత్సరం పంట? ఎలా ఉంది అంటే పళ్ళని ఇక్కడ కూడా మొగల్తూరు అనే ఏరియా అంతా మాకు తక్కువగానే ఉందండి, బాగా తక్కువ. నిరుడు అలాగ ఉంది, ఈ సంవత్సరం కూడా అలాగ ఉంది. ఓ చెట్టు కాస్తే ఓ చెట్టు కాయలేదు, అలా ఆ టైప్లో ఉంది. అంటే దీనికి కారణం ఏమైనా ఉందంటారా? అసలు ఏమైనా వైరస్ ఇట్లా ఏమైనా వస్తుందా? లేకపోతే తెలియదండి. వాతావరణం ఆగితే ఇప్పుడు 7 కోటలు 6 కోటలు మందు కొట్టాం. మందులు కొట్టినా కానీ పెద్దగా కోప అనేది లేదు. ఎక్కడో ఒక చెట్టు అలా 2 చెట్లు అలా ఉన్నాయి. అంటే మేము వచ్చేదారిలో కూడా చూసామండి. కొన్ని చోట్ల అయితే చెట్లకి మామిడికాయలకి ప్రతి కాయకి ఒక కవర్ కట్టారు. మన తోటలో అయితే లేవు, కానీ ఎందుకు అలా కట్టడం? అంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేప్పటికి ఉడుకు వల్ల దేని వల్ల పురుగు అనేది వచ్చేస్తుందని అందరూ ఇబ్బందులు పడటం వల్ల కాయ కొనపోతాం. మాకు సాయం చూసిన దాంట్లో కవర్కి 3 రూపాయలు, కట్టినందుకు 2 రూపాయలు ఖర్చు, అలా కట్టుకుని చేయించుకుంటున్నాం. అంటే ఒక కాయకి 5 రూపాయలకి వచ్చి అయిపోతుంది కవర్ కట్టుకోవడం వల్ల. 3 రూపాయలు ఏమో కవర్కి అవుతుందండి, కట్టినందుకు 2 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 రూపాయలు రైతుకి మిగిలేదు ఏముంటదండి అందులో? ఏముందండి, మామూలు ప్రతి సంవత్సరం జరిగేదేనండి ఇది. రైతుకి ఏం మిగలదండి. అంటే వ్యవసాయం చేస్తాం, ఆడు కష్టపడేవాడు కాబట్టి ఇంకా వ్యవసాయం చేసుకుని అలా రొటేషన్ అవుతుందండి. అంటే ఇప్పుడు కవర్ కట్టడం వల్ల ఏంటి ఏమన్నా కింద ఉంటుంది, తినబడి కొనుక్కునే వాళ్ళు కూడా బాగుంటుందని దానికోసం కవర్ కడతాం. అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ మొగల్తూరు మామిడిపళ్ళు అంటే మెయిన్ ఇక్కడ ఏం మార్కెట్లు ఏమైనా ఉంటాయండి, లేకపోతే బయటకైనా ఎగుమతి చేస్తాం? చిన్న మార్కెట్లు ఉన్నాయండి. మామూలుగా ట్రబ్బులతో పట్టుకెళ్ళి పొద్దుటే పట్టుకెళ్ళి అమ్ముకుండేలాగా చిన్నవి ఉన్నాయి. పెద్ద మార్కెట్లు అంటే ఏమి లేవండి. బయట నుంచి అంటే రావాలి, వాళ్ళు ఎప్పుడు వస్తారనేది ఏంటి తెలీదు. మాకైతే ఇలా రాలిన పళ్ళలో గంపల్లో పెట్టుకుని ట్రబ్బులు ఉన్నాయి కదండి, ట్రబ్బుల్లో పెట్టుకుని మార్కెట్లో పెట్టుకుంటామే. అంటే ముఖ్యంగా మీరు పండించే దాంట్లో పళ్ళ రకాలు ఏమున్నాయండి, తినే రకాలు ఏమున్నాయి? బంగినమిల్లి ఎక్కువ, బంగినమిల్లి ఉంటుందండి ఈ ఏరియాలో, బంగినమిల్లి అండి. తర్వాత చెర్రి రసాలు తక్కువగా ఉన్నాయి, సుగండ్రాక, ఆవకాయ కంటే కొత్తపల్లి కొబ్బరి, పెద్ద రసాలు, చిన్న రసాలు అవి ఉన్నాయండి. అంటే ముఖ్యంగా మీరు అన్నట్టే మనకి మామిడి పళ్ళుతో పాటు అంటే మామిడి పళ్ళు ఓన్లీ వేసవకాలంలో తింటాం, కానీ ఆవకాయ అనేది 365 రోజులు కూడా నిలవ పెట్టుకుని తింటారు మన వాళ్ళందరూ కూడా. ఆవకాయ అంటే అసలు చాలా ఫేమస్.
మన తెలుగు రాష్ట్రాల తెలుగు ఆవకాయ అంటే తెలుగులో మీ తెలుగు వల్ల అన్నట్టుగా అంత ఫేమస్ అయిపోయింది ఆవకాయ. మరి ఆవకాయకి అంటే చాలా డిమాండ్ ఉంటుంది కదా! ఎందుకంటే 365 రోజులు పచ్చడి తినేవాళ్ళు చాలామంది ఉంటారు. దానికోసం బాగా ఎక్కువ కొరత కూడా ఉంటుంది. స్టార్టింగ్‌లో దొరుకుతది. ఇప్పుడు ఏమన్నా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా? పచ్చడికాయలు స్టార్ట్ అయినాయి? అయిపోతున్నాయండి. ఇంకొక 10 రోజుల్లో అయిపోతుందండి పచ్చడికాయలు. హ్మ్. అంటే ఎక్కువగా కొత్త బెల్ల కొబ్బరి ఎక్కువ వాడతారండి. కొత్త బెల్ల కొబ్బరి ఉంది. తర్వాత దేశవాళీలు అంటే రకాలు ఉన్నాయండి ఇంకాను. మోర్జాతి రకాలు. అవి కూడా బాగానే వెళ్తాయండి. అంటే ఎలా అండి? అంటే మనకు లోకల్‌గా ఎవరైనా తీసుకెళ్ళమంటారా? బయటకి కూడా ఏమైనా ఆర్డర్స్ వస్తాయా మీకేమన్నా? లేదా ఇక్కడ నుండి ఎవరైనా మీరేమైనా ఎగుమతి చేస్తారా? ఎగుమతులు అంటే ఏమి లేదండి. మామూలుగా కోసుకుని వెళ్తామేనండి. ఎవరి కావాలితే అలా 100 కాయలను, 50 కాయలను అలాగా ఎవరికైతే తోసిన మట్టుగా ఆళ్ళు వచ్చి తోటలో కోసుకెళ్తారండి. మనం పట్టుకెళ్ళి ఇచ్చిందని వేరండి. అది వచ్చి కోసుకున్నది వేరు కదండీ. హుహు. ఎలా ఉంది? అంటే ప్రస్తుతానికి మీరు ఇక్కడ పంటేశారు. ఎన్ని ఎకరాల్లో ఏశారు ఇక్కడ ప్రస్తుతానికి? ప్రస్తుతానికి ఓ 7, 8 ఎకరాలు ఉంటదండి. దాంట్లో దిగుబడి ఏమి లేదు పెద్దగాన. అది ఉన్న దాంట్లోనే అలాగా ఏదో మరి ఇంకా ఒక నెల, 2 నెలకి కానీ రాదు. ఎక్కడైనా ముదరకాయలు ఉంటే కోస్తున్నాము. అవి పెద్ద రేట్లు కూడా లేవు. అలా ఉందండి. అంటే ఇప్పుడు సుమారుగా మీరు ఈ పంట స్టార్ట్ అవ్వడానికి ఏ నెల నుండి స్టార్ట్ అవుద్ది? ఏ నెలకి మన చేతికొస్తది పంట? ఇప్పటికి 3 నెలలు అవుతుందండి. మామూలుగా ఆకుల మీద కొంటాము. ఇలా ఆకుల మీద కొని మందులు కొట్టి ఇప్పుడు 5 కోటాలు కొట్టాము. మొన్నటి కోటతో 6 కోటాలు అయింది. ఇంకో కోట పట్టొచ్చు. అంటే 3 నెలలు పడుతుందండి. 3 నెలలు. ఇంచుమించు 3 అంటే నెలలు. పూతొచ్చి మనకి చేతికి కాయ అలా కనిపించాలంటే 3 నెలలు పడుతుంది. పడుతుందండి. ఆ! ఇంచుమించు 3 నెలలు, 3 నెలలు 15 రోజులు అలా పడుతుంది. ఓకే అండి. అంటే చూసుకుంటే అండి ఇప్పుడు ముఖ్యంగా మనకి వేసవికాలం వచ్చిందంటే కూడా మామిడి పళ్ళు చాలామంది అసలు దొరకలేనోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవునండి. ఇందులో అంటే ఎక్కడెక్కడో బయట నుండి వచ్చి తీసుకునేవాళ్ళు, ఇక్కడ నుండి పంపించేవాళ్ళు బోలెడుమంది ఉంటారు. మరి పచ్చడికాయలు కూడా మనకు బాగా ఫేమస్. మరి ఇప్పుడు అంటే చూసుకుంటే ఆల్ ఓవర్‌గా మనకు మొగల్తూరే బాగా ఫేమస్ కదా! అంటే ఇతర అవునండి. ఏరియాలో కూడా ఏం దొరుకుతుంది. ఇక్కడ బాగా ఎందుకు ఫేమస్ అయింది మనకి? ఇక్కడంటే మరి పూర్వం నుంచి ఉన్న వలన ఏంటో మరి తెలీదండి. కానీ ఎక్కువగా ఇష్టపడేది మొగల్తూరు కాయ అంటేనే ఇష్టపడతారు. బయట నుంచి కూడా అక్కడి నుంచి వచ్చి మొగల్తూరు కాయ కావాలని కొనుక్కుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు చాలా మంది. హ్మ్. బయటగా కూడా వెళ్తా ఉంటాయి. ఏమంటే రుచి కోసం ఏంటో మరి అనేది తెలీదండి నాకు. కానీ చూసుకుంటే ఇప్పుడు బయట వేరే ఏరియా నుండి కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకేం మనకేమన్నా మొగల్తూరు అనేది కొంచెం ఏమైనా తగ్గిందంటారా? మొగల్తూరు కాయం తగ్గిందంటారా? మొగల్తూరు అంటే కాయ కోసం ఏం తగ్గలేదు కానండి. ఇంకా వేరే చోట్ల నుంచి అన్నీ కూడా ఎక్కువ వ్యవసాయం బోలంత ఉండిపోయింది కదండీ. హ్మ్. ఇదివరకంటే ఎక్కడో మొగల్తూరులో ఉండేవి అనుకునేవారు. ఇప్పుడు అక్కడ అలాగని కాదండి. అన్ని చోట్ల మామిడి తోటలు ఉన్నాయి. హ్మ్. అన్ని చోట్ల నుంచి మామిడికాయ వస్తుంది. వేరే చోట్ల నుంచి కూడా మొగల్తూరు కాయలు వస్తున్నాయండి. అదే. మార్కెట్‌లో అలా వచ్చిన వలన మాకు వ్యవసాయం చేసిన దానికి గిట్టుబాటు అవుతలేదు. బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చేసుకొని లారీల మీద మళ్ళీ పాటల్లో పెట్టుకొని అలా చేసి కూడా కొంత ఇది దెబ్బతింటున్నాం మేము. అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు ఏదైతే లీజుకి తీసుకున్నారో మా లీజుకేనండి. తోటంతా కూడా లీజుకి తీసుకున్నారు. లీజుకే. మరి మీరు పెట్టుబడులు చేసి మీరు ఆ పంట అంతా చేతికొచ్చి ఎగుమతి చేసిన తర్వాత అమ్ముకున్న తర్వాత మరి మీకు వస్తుందా? లాభం ఏమైనా వస్తుందా మరి దీంట్లో? లాభం అంటే అండి ఒక్కోసారి వస్తది, ఒక్కోసారి రాదండి. ఇంక ఈ వ్యవసాయం అంటే తెలియనిదేముందండి కోతల ఇప్పుడు పంట వరి పండించినా అలాగ ఉన్నది. వ్యవసాయం మామిడికాయ చేసినా అలాగ ఉంది. ఏదన్నా ఇంకా రైతుకి ఏమీ గిట్టుబడి ఏమి అవ్వదండి. ఎంత చేసినా గానీ మందులు ఏమో రేట్లు ఎక్కువండి. హ్మ్. మందుల వల్ల ఎక్కువ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయిపోతుందండి. అంటే మనకి మామిడి అంటే వైరు రైతులకి ఏదో ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ నుండి అవునండి. కూడా. మరి మామిడి రైతులకి ఏమైనా సపోర్ట్ లేదా అసలు? ఏనాడు లేదండి. మామిడికాయ రైతులకి గవర్నమెంట్ నుంచి ఏనాడు సపోర్ట్ లేదండి మాకు. హ్మ్. మా మొగల్తూరులో అలా గాలి దుమ్ములొచ్చినా, ఏమొచ్చినా, వర్షాలొచ్చినా గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ ఏదీ లేదండి. మామూలుగా ఏదో అంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు కానీ మాకైతే ఎప్పుడు రాలేదండి గవర్నమెంట్ నుంచి. గతంలో పంట ఎలా ఉంది? ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్‌లో మీకు అంతా బానే జరిగింది. ఏమన్నా పంట నష్టం ఏం జరిగిందా? 2 సార్లు గాలి వానలొచ్చినియండి. రాలిపోయినియి, చాలా ఇబ్బందులొచ్చినియి నిరుడు. హ్మ్. మరి అప్పుడు ఎవరు కూడా అంటే ఎవ్వరు అప్పుడు కూడా వరి రైతులకి ఏమన్నా వరి అంటే ఏదన్నా గాలిదుమ్ములొచ్చి వరి పడిపోతే వాళ్ళ దగ్గర అధికారులొచ్చి ఎవరి పంట ఏంటనేది రాసుకుంటారు. మరి మామిడి రైతుల దీనికి దగ్గరికి ఎవరు? రాయరండి. రాత్తలేదండి మరి. రైతుల అంటే ఈళ్ళు మరి వ్యవసాయానికే రాత్తారు గానీ మామిడి తోటలకి ఎప్పుడూ రాయలేదండి. హ్మ్. అసలు చూసిందే లేదు కదండీ. అదే. పోయింది ఇలా పలానా ఏరియా పోయింది, పలానాది ఏరియాలో పలానా రైతు పోయాడు. రావాలి చూడాలనేది ఎప్పుడూ లేదండి. ఓకే అండి. మాకొకసారి అంటే మీ తోటలో ఎన్ని రకాలున్నాయి ఏంటి? అంటే పళ్ళ రకాలు, అదేవిధంగా పచ్చడి రకాలు ఒకసారి చూపిస్తారా మాకు? చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? చూపిద్దామండి. రండి. రండి. కృష్ణ గారు అంటే ఇది ఏ రకమండి? ఏ రకమైన కాయ ఇది? దీని పేరేంటి? దేనికి యూజ్ చేస్తారు? ఇది కొత్తపల్లి కొబ్బరండి. హ్మ్. ఇది ఆవకాయకి చాలా ఫేమస్‌గా పెట్టుకుంటారు అందరూను. హ్మ్. చాలా బావుంటది కూడానండి. హ్మ్.
అంటే ముఖ్యంగా ఆవకాయ అంటే కొత్తపల్లి కొబ్బరి అంటారా? అవునండి. బాగా ఎక్కువ ఇప్పుడులో కొత్తపల్లి కొబ్బరి వాడుతున్నారండి. ఇదివరకు అంటే దేశవాళీలు అన్నీ పెట్టేవారు కానండి, ఇప్పుడు అంతా మానేశారు. కొత్తపల్లి కొబ్బరే ఎక్కువ శాతం 100% కొత్తపల్లి కొబ్బరి కోసం చూస్తున్నారండి. ఇది ఏంటి మొక్క బాగుంటుంది, గట్టిగా ఉంటుంది, మెత్తపడదని దీనికోసమే చూస్తున్నారండి. బాగుంటుందండి. పులుపు అంతా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి పచ్చడి. అంటే ఇది మామూలుగా మనం పచ్చిగా ఉన్నప్పుడు పచ్చళ్ళు పచ్చడి యూజ్ అవుతారు. మొగ్గుతో ఏమైనా టేస్ట్ బాగుంటుంది. పండు చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువగా కూడా పండు కూడా వాడతారండి. ఎక్కువ శాతం కొత్తపల్లి కొబ్బరి అనేది పచ్చడి టైంలోనే అయిపోద్దండి. ఒకవేళ మిగిలిపోయి ఉంటే కనుక పండు కింద కూడా వాడుకోవచ్చండి తింటాక. ఓకే అండి. దీంతో పాటు మనకి ఇంకేం రకాలు ఉన్నాయి? ఇంకా యమానం ప్రసాదం ఉందండి పక్కన. చూపించండి సార్. ఇవన్నీ యమానం ప్రసాదం ఇది ఓకే. చాలా బాగుంటుంది. ఇది కూడా ఏంటండి దీని పేరు? యమానం ప్రసాదం అండి. దీనికి దేనికి యూజ్ చేస్తారండి? ఓన్లీ పండేనండి, పండు తింటాక. ఓకే. తర్వాత పక్కన కూడా పంచదార కల్తీలు ఉన్నాయండి, అది కూడా పండుగేనండి. ఇంకా ఇది దీని పేరు వచ్చేసి విమానం పసంద్. ఇదంతా కూడా పండు అంటే తినడానికి యూజ్ చేస్తారు. ఇది కాయ కూడా సైజు కొంచెం పెద్దగానే ఉంటుంది. అంటే ఇంకా పెద్దది అవుతుంది, ఇదే సైజ్ అవుతుంది. అంటే ఇది కొద్దిగా నొక్కిపోయినాయి అంటే కొంచెం ముందు కాసిన వల్లనే కొంత సైజు తక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే కేజీకి 2 కాయలు దూకుతాయండి. అయితే ఇప్పుడు 3 కాయలు దూకుతాయండి. చూసుకోవచ్చు. ఇదంతా కూడా అసలు అంటే ఫ్రూట్ అంటే తినడానికి, ముఖ్యంగా తినడానికి ఉపయోగిస్తారు. అంటే మీ సుమారుగా ఇది కేజీకి అంటే ఒక్కొక్కటి 1/2 కేజీ సైజు వచ్చే విధంగా అయితే ఇది ఎదుగుదల అయితే ఉంటుంది. ఇది అది చాలామంది ఇష్టంగా తినడానికి అయితే యూజ్ చేస్తారంటారు. అదేవిధంగా ఇది కొత్తపల్లి కొబ్బరి అంటే పచ్చళ్ళకు, ఆవకాయ పచ్చడికి ఎంతో ఫేమస్ అయిన మామిడికాయ ఏదన్నా ఉందంటే కొత్తపల్లి కొబ్బరి. అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే దీని ప్రాముఖ్యత ఏంటంటే పచ్చడి పట్టిన తర్వాత ఏదైతే మనం నిల్వ చేసుకుంటాం, ఇంచుమించు ఆవకాయ పచ్చడి అంటే సంవత్సరం పొడవు కూడా నిల్వ చేసుకుని యూజ్ చేసుకుంటారు. ఇది ఆవకాయ పచ్చడి పట్టిన తర్వాత మొక్కగా అసలు మెత్తపడడం కానీ ఏమి ఉండకుండా మంచి రుచి, అంటే మెయిన్ ఆవకాయ అంటే కొంచెం పులుపు ఉండాలి, మొక్క గట్టిగా ఉండాలి, మెత్తపడకుండా అదంతా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ జాతికి సంబంధించిన మామిడికాయలతో మనం పచ్చడి పట్టుకుంటే. అదేవిధంగా ఇంకొన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నారు కృష్ణ గారు. మనం ఆ రకాలు కూడా చూద్దాం. అసలు పళ్ళల్లో అదేవిధంగా పచ్చళ్ళలో కూడా ఎన్ని రకాల మామిడికాయలు ఉపయోగిస్తారు ఏంటనేది ఆయన ఒకసారి చూపిస్తారు, మనం కూడా తెలుసుకుందాం రండి. కృష్ణ గారు ఇదేంటండి? పంచదార కల్తీలు అండి. పంచదార కల్తీలు అంటే పండు చాలా బాగుంటుంది. చాలా మంది కూడా ఇష్టంగా తినేది పండు కూడా ఈ పంచదార కల్తీల్లో. మామిడికాయలు ఇది ఒక రకం పంచదార కల్తీలు అని చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఇది అంటే ఓన్లీ తినడానికైనా, లేకపోతే మీరు ఎందాక అన్నట్టు కొత్తపల్లి కొబ్బరి అన్నట్టు తినడానికేనండి, తినడానికి బాగుంటుందండి. ఇది ఎక్కువ శాతం రాజులు అలాంటి వాళ్ళే ఇలానే ఉందండి. అందరు కూడా ఇష్టపడేది కూడా ఈ బంగిని మిల్లికాయ అయితే కోసుకుని తింటారండి. ఇదేమో రసం కదా, పిండికిని తింటా కోసం వాడతారండి. ఇంకా డైరెక్ట్ గా పండు బలంగా తినేయచ్చు. తినేయచ్చు అండి. అది ఇంకో విషయం ఏంటంటే మనం ఇంత కొత్తపల్లి కొబ్బరి చూసాం, అది ఇంకోటి ఏదో చెప్పారు, ఏంటి విమానం ప్రసంద చెప్పారు. ఇదేమో పంచదార రసాలు, పంచదార కల్తీలు. అంటే ఇవన్నీ కూడా అంటే రేట్ ఎలా ఉంటుంది? అంటే డిఫరెంట్ రేటా, లేదా అన్నిటికీ ఒకటే రేట్? ఒక రేట్ అంటే ఏముంటదండి, ఇది ఇష్టపడి కొనుక్కుండే వాళ్ళు ఏముంది 10 రూపాయలు పడచ్చు, 15 రూపాయలు పడచ్చు, అలా ఉంటుందండి. అంటే ఒక కాయ లెక్కనే కోసి అమ్ముతామండి. చెట్టుకాడికి వచ్చి ఎవరికైనా కావాలంటే 50 కాయలు, 25 కాయలు, 30 కాయలు కోసుకుని పట్టుకెళ్తారు. కాయని బట్టి అండి 10 రూపాయలు ఉండొచ్చు, 15 రూపాయలు ఉండొచ్చు. బాగా ఎక్కువ అంటే 20 రూపాయలు, అంత మించి ఉండదండి రేటు. 20 అంటే ఎక్కువ ఉండదండి, ఎక్కువ శాతం 15 రూపాయలు అలాగా. తోటలోకి వస్తున్నారు కదా అని మేము కూడా ఎక్కువ రేట్లు ఏమి చెప్పాం, సరసంగానే ఇస్తాం. అందుకంటే మా దగ్గరికి కొన్ని బడుగులు కూడా బాగా వస్తారండి. అంటే ఈ రకం సంబంధించి ఎన్ని చెట్లు వేసారు మీ తోటలో? ఎన్ని ఉన్నాయి అంటే అప్పుడు పూర్వం వేసుకున్నాయి కదండి తోటకే. ఈ రకానికే ఒక చెట్టు 2 చెట్లు అని ఉంటాయండి. ఎక్కువగా ఏమీ వేయరండి. బంగిని మిల్లి అయితేనే ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువ శాతం ఉంటాయండి. మామూలుగా ఇవి అంటే రకాలు అంటే శరీరసమైన బంగిని మిల్లి, పంచదార కల్తీలైనా, సువర్ణ రేఖలైనా, మళ్ళీ యమాన ప్రశాంతులైనా, శరీరసాలైనా తోటలాగా ఏమి ఉండవండి. ఏదో ఒక 2 చెట్లు 3 చెట్లు ఎకరానికి అలా ఆ టైపులో వేసుకుంటారండి. ఒక రకానికి చాలా తింటాకు ఉంటాయని ఆ టైప్ వేసుకుంటారండి. మా ఏరియా అయితే అలా వేసుకుంటారండి. 2 చెట్లు 3 చెట్లు అలా వేసుకుంటారండి. ఇది రాధా కృష్ణ గారు చెప్తున్నారు. ఇది వచ్చేసి పంచదార కల్తీ. ఇది అసలు కొన్ని రకాల మనం మామిడి పళ్ళు వచ్చేటప్పటికి కట్ చేసుకుని తింటారు ప్రతి ఒక్కరు కూడా, ముక్కల కింద కోసుకుని. కానీ ఈ పళ్ళు వచ్చేటప్పటికి డైరెక్ట్ పండుతోనే, అంటే అంత టేస్టీగా అంత జ్యూసీగా ఉంటుంది అంటే లోపల. దానివల్ల ఏంటంటే మనం ఏం ముక్కలు కోసుకోకుండానే కొంచెం జ్యూస్ లాగా తాగుతారని చెప్పేసి చెప్తున్నారు కృష్ణ గారు. ఈ పళ్ళు కూడా చాలా ఫేమస్ అంట. చాలామంది ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా
ఇది అడుగుతారు, దీనికి మంచి డిమాండ్ ఉందండి అని చెప్తున్నారు కృష్ణ గారు. ఏ రకాలు ఉన్నాయి మనకు దీంతో పాటు? దీంట్లో ఒకటే చెట్టుకి 2 రకాలు వచ్చినాయండి. ఒకటే చెట్టు ఒకటే చెట్టుకి 2 రకాలు అంటే చిన్న రసాలు కూడా ఉన్నదండి. అంటే ఎలా వస్తుంది? ఒకటే చెట్టుకి 2 రకాల అంటు కట్టినప్పుడు కొయ్యపోతాం దానివల్ల వస్తాయండి. అలాగే చాలా చెట్లు ఉన్నాయండి దీంట్లో. చూపిస్తానండి మీకు. అంటే మనకు ఒకటే చెట్టుకి 2 రకాల పండ్లు కాస్తాయండి. చూసారా, ఒకటే చెట్టుకి అంటే ఒక చెట్టుకి 2 రకాల 3 రకాల పళ్ళు కూడా ఇక్కడ కాస్తాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ మనం ఒకటే చెట్టు ఇదంతా కూడా. అటు సైడ్ ఏమో మొత్తం పంచదార కల్తీలు. ఈ చెట్టుకి ఇదంతా కూడా ఇవి ఈ సైడ్ ఈ కాండానికి సంబంధించి ఇవన్నీ కూడా పంచదార కల్తీలు ఇవన్నీ కూడా. ఇదే చెట్టుకి యువతల కొమ్మకు వచ్చేటప్పటికి ఇవి ఏంటంటే చిన్న రసాలు. మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్గా అసలు చాలా విచిత్రంగా అంటే విన్నాం చాలాసార్లు అంటి కడతారా అన్నీ కూడా, కానీ ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. వచ్చేసి చిన్న రసాలండి. చిన్న రసాలు. ఓకే అండి. అంటే ఎలా అంటే ఆవకాయ కూడా పెట్టుకుంటారండి. మావకాయ కూడా గీసుకుంటారు. ఓకే ఎక్కువ శాతం ఆవకాయ కూడా యూజ్ చేస్తారు. తర్వాత పండు అంటే పెద్ద బాగోదు, పులుపుగా ఉంటుంది కాబట్టి మామూలుగా దీని కింద వాడతారండి. ఓకే అండి. మావకాయ గీసుకుంటారు. పచ్చడిగా 2 రకాలుగా వాడుకుంటారండి దీన్ని. ఆవకాయ పెట్టుకుంటారు, మావకాయ పెట్టుకుంటారు. మావకాయ కూడా అంతే ఫేమస్. అంటే అదేమో ముక్కల కింద ఉంటుంది, ఇదేమో తురుము కింద చేసుకుంటారు కదా. అంటే దానికి మీరు ఎంత చెప్పినట్టు కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, అదేవిధంగా చిన్న రసాలు యూస్ చేయొచ్చు, అన్ని రకాలు యూస్ చేయొచ్చు. ఎట్టుకొచ్చండి. మావకాయకి సువర్ణరేఖ కూడా పెట్టుకుంటారండి. కొంతమంది ఆవకాయ పెట్టుకుంటారండి. పండు తింటారండి. దాన్ని 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. సువర్ణరేఖ అనగా ఇది కూడా ఆ టైప్లో వాడుకోవచ్చండి. అంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటాయి కదా, కొంచెం పులుపు ఉంటుందని పండుగ వాడరండి ఎక్కువ శాతం. కానీ చిన్న రసాలు కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు ఇవి చిన్న రసాలు. అంటే ఒకటే చెట్టుకి ఒక పక్క ఒక కొమ్మకేమో ఈ పంచదార కల్తీలు, ఒకటే చెట్టుకి 2 రకాలు. అటు అవి పళ్ళు కింద పచ్చడి కింద యూజ్ చేస్తారండి. పంచదార కల్తీలు వచ్చేసి ఓన్లీ పళ్ళు కోసం యూజ్ చేస్తారు. ఇవి చిన్న రసాలు వచ్చేసి పచ్చడి కోసం. అంటే ఒక చెట్టుకి పళ్ళు, అటు పచ్చడికి ఇటు పళ్ళు తినడానికి 2 రకాలుగా ఉపయోగపడేలాగా అయితే చెట్టు అయితే ఫలాలను ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయండి మన దగ్గర? ఇంకేమైనా చెప్తే కృష్ణ గారు. అంటే ఈ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్న కలర్ ఇవన్నీ కూడా. సువర్ణరేఖ పండు బాగుంటుందండి. ఆవకాయ కూడా ఇదే పెట్టుకుంటారండి. ఎక్కువ శాతం ఆవకాయ పెట్టుకునేవారండి ఇది వరకు పూర్వం. ఇప్పుడు కొత్తపల్లి కొబ్బరి వచ్చిన తర్వాత దీన్ని తగ్గించేశారు, పండుగ వాడుతున్నారండి దీన్ని. అంటే చూసుకుంటే పైన అంతా కూడా మంచి రెడ్డిష్లో వచ్చింది. అంటే గ్రీన్ రెడ్ కలిపి ఉంది. అంటే లోపల కూడా ఏమైనా రెడ్గా ఉంటుంది? రెడ్గానే ఉంటుందండి. ఇంకా ఒక 10 రోజుల పాటు ఇంకా బాగా రెడ్ అయిపోద్దండి. ఇది బాగా ఎరుపు రెడ్ ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం లేత మాలని ఇలాగ అంటున్నాయండి. అంటే మనం ఇది పచ్చడి కూడా పడతారు అంటున్నారు కదా. అంటే మరి రెడ్ పాలు మనకి ఏం స్వీట్ వచ్చేయడం కానీ అటువంటిది ఏముంటుందా? అలాంటిదండి. సువర్ణరేఖ అంటే పూర్వం నుంచి ఉందండి. ఇది పచ్చడి పూర్వం నుంచి దేశవల్లి, సువర్ణరేఖ అయ్యే పెట్టేవారు. కొత్తపల్లి కొబ్బరి అంటే ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో కొత్తపల్లి కొబ్బరి వచ్చింది కాబట్టి వీటిని ఇంకా వాడతలేదండి. పండుగ వాడేస్తున్నారు ఇది. అంటే చూసుకుంటే ఇప్పుడు మనకి ఇది ఏదైతే బయట రెడ్గా ఉందో లోపల కూడా కోసిన తర్వాత రెడ్గా ఉంటుందా, లేకపోతే బాగా తయారైపోయిన తర్వాత రెడ్ వస్తుందండి. మామూలుగా అయితే వైట్గానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే మనం తినడానికి కూడా యూస్ చేయొచ్చు. తింటారండి, తింటాం. మళ్ళీ పచ్చికాయ కూడా బాగుంటుందండి. సువర్ణరేఖ అంటే ఇంకా రకాల్లో బంగినమిల్లి అలాగో, సువర్ణరేఖ అలాగో, శరీరరసం ఎలాగో ఇదే టైప్ కూడా బాగుంటుందండి పండు. మన తోటలో ఉన్నాయన్నీ అయిపోయినట్టునే మొత్తం రకాలన్నీ చెప్పి రకాలన్నీ అయిపోయినాయి. ఒక పండూరు మామిడి ఉంది, అదే ఒక చెట్టు ఉంది. అవి పండూరు మామిడి అంటే అందరు తెలిసిన్నదే, చిన్నగా ఉంటుంది. అది పండుకే వాడతారు. అది ఎక్కువ శాతం బ్రాహ్మలు, కోంట్లు, రాజులు ఎక్కువ శాతం తింటారు పండూరు మామిడి. మా ఏరియాలో ఒకే ఒక చెట్టు ఉందండి. ఇంకా అంతమించి లేవు. ఇంకా కృష్ణ గారు, అంటే నాకు ఒక డౌట్. అంటే ఇందాక నుండి కూడా మీరు కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ ఇవన్నీ చెప్తున్నారు కదా. అంటే కొత్తపల్లి కొబ్బరి అంటే కొత్తపల్లి అని ఊరికి సంబంధించిన చెట్టా, లేకపోతే దాని అది ఒక జాతి పేరు? అది జాతి పేరు అనుకుంటాను, ఊరికి సంబంధించింది కాదండి. అంటే ఈ మధ్యకాలంలో వచ్చింది కదండి కొత్తపల్లి కొబ్బరి అని అంటారా. ఇంకా అలానే అందరూ రకమండి. అది ఊరి పేరేం కాదు. అంటే ఒక తోటకు వచ్చి 1-2 వేసుకుంటారు. అది ఆవకాయ కానీ. తర్వాత పండు కూడా బాగుంటుందండి. అది దానివల్ల బాగుంటుందని రకం, ఒక రకం ఉండాలని తోటగా ఒక చెట్టు 2 చెట్లకు మించి వేసుకోరండి. కృష్ణ గారు, ఒక చివరిగా మనకి ఏంటంటే మీరు ఎంతో కష్టపడి చేస్తున్నారు మామిడి తోట అంతా కూడా. అంటే కొంతమందికి ప్రతి వ్యాపారం ఏదైనా వ్యవసాయ రైతులైనా ఎవరైనా ఒక్కొక్కటి లాభదాయకంగా ఉంటుంది, ఒక నష్టం వస్తుంది, లాభం వస్తుంది. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఖచ్చితంగా రైతు అనేవాళ్ళు వ్యవసాయాన్ని వదలరు. అది రైతులో ఉన్నదే. అది రైతులో ఉన్నది అది కదా. మా చదువులు లేవు, ఏమీ లేదు, వ్యవసాయమే చేసుకుంటాం. వ్యవసాయం ఆధారం మాకు. ఇప్పుడు వచ్చినా రాపోయినా ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నామండి వ్యాపారం.
అండ్ ఒకటండి మా తరపు నుండి అంటే మీరు అన్నాం ఇందాక కూడా మీరు అన్నారు, మేము చూసాం చాలా చోట్ల కూడా ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అది ఏ ప్రభుత్వం అయినా. ఒక విషయం అండి, ప్రభుత్వం ఏదొచ్చినా ఆదుకోవాలి. కానీ మా తరపు నుండి చెప్పండి, మీరు అంటే మీకు కూడా ఖచ్చితంగా మీకు ఒడిదుడుకులు ఉంటాయి. ఏదైనా వాతావరణం సహకరించకపోయినా మీకంటూ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఒకవేళ ఎదుర్కొన్నా ఎదుర్కోకపోయినా మీకు గవర్నమెంట్ నుండి ఎటువంటి సపోర్ట్ కావాలి, మా ఛానల్ ద్వారా మీరు అడగండి ప్రభుత్వాన్ని. ఏమైనా గవర్నమెంట్ నుంచి అంటే బయట నుంచి వచ్చి కొనుక్కెళ్ళేలాగా కొంత సాయం చేస్తే మాకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు గాలి దుమ్ములు రావాలని ఎవరు కోరుకోరు. అది వచ్చినప్పుడు కూడా సహకరిస్తే మాకు ఇంకా ఇబ్బందులు ఏమి ఉండవు గవర్నమెంట్ నుంచి. అలాగని ఇప్పుడు ఈ మొగల్తూరు మండలంలో ఎక్కడ జరిగినా ఎవరికి గవర్నమెంట్ వల్ల రూపాయి లాభం పొందింది ఎవరూ లేరండి. లేచిమే తోటల్లోకి వచ్చాం, పని చేసుకుంటాం, నీళ్ళు పెట్టుకుంటాం. ఇవన్నీ వ్యవసాయం పనులు అంటే మీకు తెలిసి ఉన్నదే. అలా కష్టపడుతుంది, చెమటెట్టినంటే కష్టపడుతున్నా కానీ మాకు ఫలితం ఉంటలేదండి ఒక్కోసారి. మరి ఈ సంవత్సరానికి కొంత ఇబ్బందులు లేదండి. ఏంటో వానలో సహకరించినాయి కాబట్టి మాకు అయితే ఇప్పటికి వరకు అయితే ఏ ఇబ్బందులు లేవు, రాకూడదని మేము కోరుకుంటున్నాం. అదండి. ఓకే అండి, ఖచ్చితంగా ఏది రాదు, అంత వాతావరణం సహకరిస్తుంది. రైతు అనేది బాగుండాలి, రైతు బాగుంటేనే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా మీకు అంటే ప్రతి రైతుకు కూడా, ఏ వ్యవసాయం చేసే రైతు, వరి పండించే రైతు అయినా సరే, మామిడి తోట రైతు అయినా సరే, ఏ రైతైనా ఏది పంట చేసే రైతు అయినా సరే ప్రతి ఒక్కరు బాగుండాలి, బాగుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ప్రతి సపోర్ట్ ప్రతి రైతుకు కూడా తగినంత ఆర్థిక సహాయం కానీ, లేకపోతే ఏదైనా మామిడి తోట ఉంటే మామిడి పళ్ళు అంటే గవర్నమెంట్ ఏ అయితే కొంచెం షెల్టర్స్ ఉంటాయి, కొన్ని షాపింగ్స్ ఉంటాయో, అంటే కొంతమందికి ఇప్పుడు మహిళలందరికీ కూడా ఉపాధి కల్పిస్తుంది గవర్నమెంట్, కొన్ని గవర్నమెంట్లు ఉపాధి కల్పిస్తుంది. అటువంటి ఉపాధి డైరెక్ట్గా గవర్నమెంట్ మంచి రేటు కొని ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటున్నామండి. అడుగుతున్నామండి మేము గవర్నమెంట్ నుంచి, మాకు అదే కావాలండి, ఇంకేముందండి. మాకు ఏదో గవర్నమెంట్ నుంచి ఇచ్చేస్తారో ఆశించి అదే ఏమి లేదండి. మేము చేసిన దానికి ఫలితం తగ్గేలా చేస్తే గవర్నమెంట్ అదే సంతోషం అండి మాకు. ఖచ్చితంగా మేము కూడా ఆశిస్తున్నామండి. మా ఛానల్ ద్వారా ఈ వార్త చూసైనా సరే రైతు యొక్క బాధనైనా చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ప్రతి రైతుకు కూడా ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ప్రతి గవర్నమెంట్కి కూడా రైతుకు తగిన పరిష్కారం చూపించాలి. గవర్నమెంట్ నుండి కూడా సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాను. కృష్ణ గారు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మార్నింగ్ నుండి కూడా మీకు సంబంధించి తోటలు వేరే ఇతర రకరకాల పనులు ఉంటాయి, నీరు పెట్టుకోవడం రకరకాల. కానీ ఈ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం సహకరించి చాలాసేపు నుండి ప్రతి పంట వివరాలు కానీ, కాయ వివరాలు అన్నీ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. చూసారుగా మామిడి రైతు మాటల్లో ఒక మామిడి పళ్ళు వెనక ఉన్న కష్టాలు, అదేవిధంగా వాళ్ళు పడే శ్రమ అంతా కూడా మనం విన్నాం. ముఖ్యంగా మామిడి పళ్ళులో ఎన్నో రకాలు ఉంటాయి. ముఖ్యంగా పచ్చడి కోసం అంటే ఆవకాయ, తెలుగు రాష్ట్రాలన్నా సరే తెలుగు వారన్నా గుర్తొచ్చేది ముఖ్యంగా ఆవకాయ అసలు కూర లేకపోయినా వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అసలు ఆ ఫీలింగే వేరు. అసలు ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇష్టపడేది ఆవకాయ. ఇతర దేశాలకు, ఇతర ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు ఆవకాయ పచ్చడి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే రైతు చెప్తున్న మాటల్లో మనం వింటున్నాం, ఏదైనా వ్యవసాయ కోతకు కానీ, కట్టేతలు కానీ, ధాన్యం పట్టుబడి రకరకాల వృత్తికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ అన్నీ కూడా మిషన్లు రావడం వల్ల ఎవరికి కూడా ఉపాధి లోటుపాటు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఇలా రైతుల దగ్గర నుండి డైరెక్ట్ బై చేసి డైరెక్ట్గా కొని కొంతమంది ఉపాధి లేని వాళ్ళకి, మహిళలకు కానీ, అటు యువకులకి లేదా పెద్దవాళ్ళకి ఎవరికైనా ఒక ఉపాధి కల్పిస్తే వాళ్ళకు కూడా ఈ ప్రతి సీజన్లో ప్రతి సీజన్కి ఒక పంట ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ విధంగా గవర్నమెంట్ స్పందించి కొంచెం అలాగైనా అందరికీ ఉపయోగపడేలా చేస్తే అటు రైతు బాగుంటాడు, అటు మహిళలు, అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కొంచెం ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద దృష్టి సాధించి కొంచెం వీళ్ళకు కూడా సహాయం అందించాలని మా ఛానల్ని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.